న్యూస్ మార్కెట్ పల్స్ మార్కెట్స్ కి సంబంధించి ఇవాళ అప్డేట్స్ నిన్నటికి సంబంధించి అప్డేట్స్ చూద్దాం. రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యాంకింగ్ షేర్లు డీలా పడడం, అలాగే విదేశీ మదుపర్ల అమ్మకాలు అనేవి నష్టాలకు గల ప్రధాన కారణాలుగా చూసుకోవచ్చు. అయితే సెన్సెక్స్ ఉదయం 316 పాయింట్ల నష్టంతో 85,325 వద్ద ప్రారంభమవుతూ కనిపించింది. రోజంతా నష్టాల్లోనే కదలాడిన సూచీలు ఇంట్రాడేలో 85,053 వద్ద కనిష్టానికి పడిపోయింది. చివరకు 503 పాయింట్ల నష్టంతో 85,138 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 143 పాయింట్లు కూలిపోయి 26,032 వద్ద స్థిరపడింది. ఓవరాల్ సెన్సెక్స్ లోని 30 షేర్లలో 21 డిలాపడిన వాటిలో ఉన్నాయి. వాటిలో ప్రధానంగా మనకి యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఐసిఐసిఐ, బిఎల్, ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా 0.99 నుంచి 1.29% మధ్యలో కూడా మనకి డౌన్ఫాల్ అనేది చూస్తూ వచ్చాయి. ఇక లాభపడిన వాటిలో కేవలం ఏషియన్ పెయింట్స్, మారుతి, భారతీ ఎయిర్టెల్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా 0.59 నుంచి 3.11% వరకు వెళ్ళాయి. ఓవరాల్ మార్కెట్ చూసుకుంటే ఇవాళ కూడా ఒక మ్యూట్ స్టార్ట్ అయితే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుంది. మార్కెట్ కి సంబంధించి అప్డేట్స్ అలాగే మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేక గారు పాల్గొంటున్నారు. వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై